నమస్తే. వెల్కమ్ టు వి స్పోర్ట్స్. ఐపీఎల్ 2024 లో 17వ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 29 బంతుల్లో 61 పరుగులతో తూఫాన్ బ్యాటింగ్ చేసిన యువ ఆటగాడు శశాంక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటన్స్ కు అంత మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కేవలం 11 పరుగులకే అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ విఫలమయ్యాడు. అతని స్థానంలో కేన్ విలియమ్స్ ని చేర్చారు. అతను 22 బంతుల్లో 26 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా 19 బంతుల్లో 33 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఒక్క ఎండ్ లో నిలిచాడు. ఈ సీజన్ లో అతను తన అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 48 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 89 పరుగులు చేశాడు. కాగా లోయర్ ఆర్డర్ లో రాహుల్ తెవాటియా కూడా 8 బంతుల్లో అజేయంగా 23 పరుగులు చేసి జట్టును 199 పరుగులకు చేర్చాడు. లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. జానీ బేట్స్టో 22 పరుగులు, ప్రభ్ సిమ్రన్ సింగ్ 35 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. షామ్ కరాన్, సికిందర్ రాజా ఫ్లాప్ అయ్యారు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరు యువ ఆటగాళ్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ జట్టు బాధ్యతలు చేపట్టారు. ఇంపాక్ట్ సబ్ గా అశుతోష్ ని తీసుకొచ్చారు. శశాంక్ 29 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేయగా, ఆశుతోష్ 17 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టును గెలిపించారు.